5000 సంవత్సరాల క్రితం సింధు నాగరికత అనేది ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతల్లో ఒకటి. ఇది అద్భుతమైన నగరాలు మరియు సంక్లిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థలను నిర్మించింది. అలాగే వేల కిలోమీటర్ల దూరంలో వ్యాపారం కూడా చేసింది. కానీ కొన్ని శతాబ్దాల తర్వాత ఆ నాగరికత క్రమంగా కనుమరుగైంది. ఎందుకని? ఏ యుద్ధం జరిగిందని? ఏ విపత్తు వచ్చిందని? లేక ఇంకేదైనా కారణమా? ఆ ప్రశ్నకు పూర్తి సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒక అద్భుతమైన నాగరికత. అదే ఈ సింధు లోయ నాగరికత లేదా హరప్పన్ నాగరికత. ఇది సుమారు 5000 సంవత్సరాల క్రితం నేటి పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశంలో వర్ధిల్లింది. మొహంజోదారో, హరప్ప, ధోలవీరా వంటి నగరాల్లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు అత్యంత అభివృద్ధి చెందిన డ్రైనేజ్ వ్యవస్థల్లో కొన్నిగా ఉండేవి. సూటిగా నిర్మించిన వీధులు, రెండంతస్తుల ఇల్లులు, ఒకే పరిమాణంలో తయారు చేసిన ఇటుకలు, ఇలాంటివన్నీ ఆ కాలానికి అసాధారణమైనవి. ఈ నాగరికత తన కాలానికి ఎన్నో శతాబ్దాలు ముందని మనం చెప్పవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక్కసారిగా పతనం కాలేదు. చాలామంది అనుకుంటారు ఈ నాగరికత ఒక్క రోజులో కుప్పకూలిందని. కానీ ఆధునిక పరిశోధనలు మరో విషయాన్ని చెబుతున్నాయి. ఇది ఒక ఆకస్మికత విపత్తు కాదు, శతాబ్దాల పాటు కొనసాగిన మార్పుల ఫలితం. రాను రాను ఈ పెద్ద నగరాలు క్రమంగా తమ ప్రాముఖ్యతను కోల్పోయాయి. ప్రజలు కొత్త ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించారు. కానీ ఇక్కడే ఈ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఈ నాగరికత ప్రజలు అదృశ్యం కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. దీర్ఘకాలిక కరువులు. శాస్త్రవేత్తలు సూచిస్తున్న ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఈ దీర్ఘకాలిక వాతావరణ మార్పులు మరియు కరువులు. పరిశోధనల ప్రకారం ఈ ప్రాంతంలో వర్షపాతం క్రమంగా తగ్గింది. దీంతో వ్యవసాయం కష్టమైంది. అలాగే నదుల ప్రవాహం కూడా బలహీనపడింది. పెద్ద నగరాలను కొనసాగించడం మరింత కష్టంగా మారింది. కొన్ని పరిశోధనలు ఈ ప్రాంతం చాలా కాలం పాటు తీవ్రమైన కరువులను ఎదుర్కొని ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, వర్షాలు సంవత్సరాల పాటు తరబడి తగ్గిపోతే వ్యవసాయం, నీటి సరఫరా మరియు నగర జీవితం ఎంత ప్రభావితమై ఉంటుందో. అందుకే ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో కొన్ని క్రమంగా ఖాళీ కావడం ప్రారంభించాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రజలు మాయమవ్వలేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే ప్రజలు అకస్మాత్తుగా మాయమవ్వలేదు. వారు అంతరించిపోలేదు. కానీ బదులుగా పెద్ద నగరాల నుంచి చిన్న గ్రామాలకు వలస వెళ్ళారంతే. వారి జీవన విధానం మారింది. వ్యాపారము తగ్గింది. కళాకారుల పనులు తగ్గాయి. నగరాల వైభవం క్రమక్రమంగా మసకబారింది. కానీ ప్రజలు మాత్రం కొనసాగారు. అంటే నాగరికత రూపం మారింది, కానీ ప్రజలు మాత్రం అలాగే మిగిలిపోయారు. దీన్ని బట్టే మనం చెప్పవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. రహస్యం ఇంకా మిగిలే ఉంది. కరువులు ఒక ముఖ్యమైన కారణం అయ్యుండొచ్చు, కానీ అది ఒకటే కారణమా అంటే అది మనకు తెలియదు. వాతావరణ మార్పులు, నదుల మార్గం మారడం, వ్యాపారం తగ్గిపోవడం, సామాజిక మరియు రాజకీయ మార్పులు, ఇలాంటివెన్నో కలిసి ప్రభావం చూపి ఉండవచ్చు. అందుకే సింధు నాగరికత అనేది ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాని పతనమైన చారిత్రక రహస్యంగా మిగిలిపోయింది. 5000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక నాగరికత క్రమంగా చరిత్రలో కలిసిపోయింది. కానీ దాని కథ ఇంకా పూర్తిగా ముగియలేదు. ఎందుకంటే అది ఎందుకు పతనమైందో ఇప్పటికీ ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. బహుశా భవిష్యత్తులో జరిగే కొత్త పరిశోధనలు ఈ రహస్యంపై మరింత వెలుగు నింపవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? సింధు నాగరికత పతనానికి ప్రధాన కారణం ఏమి అయ్యుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మిస్టరీస్, హిడెన్ ట్రూత్స్, ఫర్గాటన్ హిస్టరీ
మరియు ఫ్యాసినేటింగ్ డిస్కవరీస్ కోసం కళ్యాణ్ అన్కవర్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.